అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ తిమ్మిని బమ్మిని చేయడానికి, ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వీళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు వేస్తున్న స్ట్రాటజీ ఒక పక్కన మెచ్చుకోవాలని నిజంగానే. ఎందుకంటే ఎంత ఆర్గనైజ్డ్గా ఒక కుట్ర, ఒక మాఫియా చేస్తున్నందుకు. మరో పక్కనే ఈ ఎదవలకి ఇందుకు ఎలా ఉంది, ప్రజలు అలాంటి బుద్ధి చెప్పారు 24 ఎలక్షన్లో అని మరో పక్క ఆనందంగా కూడా ఉందండి. విషయంలోకి వెళ్ళిపోదారండి. జరిగిన విషయం ఏంటంటే అండి, లడ్డు కల్తీ ఈవో నిర్లక్ష్యమే కారణం. సిట్ అంటే సిబిఐ వాళ్ళ చేత సుప్రీంకోర్టు వారు నియమించిన సిట్ అనమాట అండి. అది స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అంటారు. సుప్రీంకోర్టు సిబిఐ నియమించింది. వాళ్ళు ఏమని ఇచ్చారంటే అండి, తిరుమల లడ్డు వ్యవహారంలో సిబిఐ సిట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హయాంలో నెయ్యి సేకరణకు సంబంధించి నిబంధనలో వచ్చిన మార్పులే కల్తీకి కారణమని తేల్చినట్లు పేర్కొంది. అప్పటి ప్రస్తుత ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నేరుగా అవినీతికి పాల్పడినట్లు చెప్పలేదు, కానీ ఈ వ్యవహారాన్ని గుర్తించడంలో విఫలం అయ్యారని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపింది. ఈ అనిల్ కుమార్ సింఘాల్ అనే అతన్ని కొంచెం సాఫ్ట్ చేసింది సిబిఐ. కానీ వైవి సుబ్బారెడ్డి హయాంలో, వైవి సుబ్బారెడ్డి అంటే ఎవరండి? జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న. 250 కోట్లు వైవి సుబ్బారెడ్డి ఒకటి తినేస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడా? వైసీపీలో వాళ్ళు పంచుకుని ఉండరా? ఇది క్లియర్గా సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేల్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. సిట్ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లు ఇచ్చిన కన్క్లూజన్ ఇది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లు ఇచ్చిన కన్క్లూజన్ అండి. దీన్ని నేను తెలుగులో అనువదించాను. ఒకసారి దీన్ని కావాలంటే మీరు పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని చదవండి. మీకు తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో కూడా చూపిస్తాను నేను. దర్యాప్తులో పొమిల్ జైన్ అంటే ఎవడైతే దీనికి సప్లై చేసిన సప్లయర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కాంటాక్ట్ టైప్ పెట్టుకుని 250 కోట్లు తినేశారు. వాళ్ళ పేర్లు రాసాడండి ముద్దు. A3, A4 అనే వ్యక్తులు 2019 నుంచి 2024 మధ్యన కాలంలో టీటీడీకి కల్తీ నెయ్యిని సరఫరా చేయడానికి ఒకరితో ఒకరు మరియు ఇతర నిందితులతో నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని తేలింది. నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని తేలిందని ఎవరు చెప్తున్నారండి? సిబిఐ చెప్పింది. కల్తీ నెయ్యి అనేది జరిగింది, నేరపూరిత కుట్ర కూడా జరిగిందని చెప్పి సిబిఐ ఆల్రెడీ తేల్చేసింది. ఈ కుట్రకు అనుగుణంగా కల్తీ నెయ్యిని తయారు చేయాలనే నిజాయితీ లేని ఉద్దేశంతో వారు కోల్కతాలోని సోన్సో రిఫైనరీస్ లిమిటెడ్ మరియు ఇతర సంస్థల ద్వారా శుద్ధి చేసిన పామ్ కార్నల్, శుద్ధి చేసిన అంటే రిఫైన్డ్ అని, రిఫైన్డ్ పామ్ కార్నల్, అలాగే రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ను కొనుగోలు చేశారు. ఎంఎస్ హర్ష ట్రేడింగ్ కంపెనీ మరియు ఎంఎస్ హర్ష ఫ్రెష్ డైరీ ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అరిస్టో కెమికల్స్ నుంచి లాక్టిక్ యాసిడ్, ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్ అటండి, యాసిడ్ని, అలాగే సుగంధ ఆయిల్స్ కెమికల్స్ సోన్సో కంపెనీ మరియు జిఆర్ ఇంప్లెక్స్ నుండి రసాయనాలను అంటే ఎసిటిక్ యాసిడ్ ఈటర్ మోనోగ్లిజరైడ్లను సేకరించారు. అండి ఈ కెమికల్స్ని కలిపేసి జస్ట్ పామ్ ఆయిల్లో కెమికల్స్ని కలిపేసి చేశారు. ఇది నేరం అని చెప్పి నిర్ధారించింది. డిలీట్ చేసేయండి. ఏమండి ఏమన్నా అంటే అంటారు ఏంటి, యానిమల్ ఫ్యాట్ లేదని ఇచ్చింది, పందికో ఉందని చెప్పారప్పుడు అది లేదు, పందికో ఉందన్నారు అది లేదు. ఇప్పుడు ఇది ఒకటే పాయింట్ వెళ్తాయి. నా తెలియక అడుగుతానండి, ఇప్పుడు పెట్రోల్ బంకులో పెట్రోల్ కల్తీ జరుగుతుందని ఎవరో చెప్పారు, బండిలో కొట్టించో బండి సౌండ్ తేడా వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు లేదు కిరసనాలు వేసేస్తున్నాడు ఈ పెట్రోల్ నీడు, కిరసనాలు వేసాడు కాబట్టి బండికి సౌండ్ వస్తుంది అన్నాడు. వెంటనే ప్రెస్ వాళ్ళు వచ్చారు, నాలాంటి వాడు వెళ్ళి వీళ్ళు పెట్రోల్ బంకు నిజంగానే కల్తీ జరుగుతుంది, ఎందుకంటే నా బండి తేడా వచ్చేసింది, ఆ సౌండ్ కూడా తేడా వచ్చింది, ఇది కిరసనాలు అంటున్నారు కాబట్టి వీడు కిరసనాలు కలుపుతున్నాడు అని నేను ప్రెస్ మీట్ ఇచ్చాను. ప్రెస్ మీట్ ఇచ్చి కేసు పెట్టాను. కేసు పెడితే ఎంక్వైరీకి వెళ్ళింది, ల్యాబ్కు పంపించారు. ఆ ల్యాబ్లో తేలింది ఏంటాడు, అందులో కిరసనాలు కలపలేదు, నీళ్ళు కలిపేస్తున్నాడు అని వచ్చింది. అని వస్తే అక్కడ నిందితుడిని నేనా లేకపోతే ఆ బంకోడా? ఒకసారి ఆలోచించండి. ఒక కిరసనాలు అన్నారు, కిరసనాలు అనుకున్నాను, కిరసనాలా లేకపోతే మంచినీళ్ళు కలిపాడా లేకపోతే మరోటి కలిపాడా పక్కన పెట్టండి, కల్తీ చేసాడా లేదా? నేను కిరసనాలు అంటే ఎవడో చెప్పేటప్పుడు కిరసనాలు అన్నాను. పోనీ కిరసనాలు కాదు, ఆ నీళ్ళు కలపడం అనేది ఆడి చేసింది నేరమా లేకపోతే నేను మాట్లాడింది నేరమా? ఏంటంటే మాట్లాడుతుంటే పందుకోబోన్నారు ఆకోబోన్నారు ఎందుకన్నారు వీళ్ళు? చంద్రబాబు నాయుడు గారుని ఆ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి లడ్డూని ఇలా కోసం చూసి ఎస్ ఇందులో పందుకోబోంది అనలేదు, లేకపోతే లడ్డూని ఇలా పట్టుకుని ఇలా తిని ఎస్ ఇందులో బీఫ్ యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పలేదు వాళ్ళు. ఎందుకు చెప్పారు వాళ్ళు? అది కూడా చూపిస్తాను రండి. వీళ్ళు ఎన్డీడీబీ అని గుజరాత్ ల్యాబ్, అది ఆ ల్యాబ్ వాళ్ళు అప్పుడు కొన్ని శాంపిల్స్ పరిశీలించి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది.
ఈ రిపోర్ట్లో ఏదైతే ఉందో ఈ రిపోర్ట్నే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తప్ప వాళ్ళేమి కావాలని లడ్డూని చూసి చెప్పలేదు. లడ్డూని చూసి మనోభావాలందరినీ గాయపరిచేయాలి, జనాలందరినీ ఇచ్చి అల్లకొల్లని చేసేయాలని చెప్పలేదు. ఇందులో వీళ్ళు క్లియర్గా ఇచ్చారు చూడండి ఏమేం కలిసాయట. సోయాబీను, సన్ఫ్లవరు, ఆలివ్, రిపెస్ సీడ్ అని ఉందండి, లిన్ సీడు, వీటు, జర్మో, సోన్సో ఉన్నాయి, కాటన్ సీడు, ఫిష్ ఆయిల్, కోకోనట్ అండ్ పామ్ కార్మెల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. లార్డ్ అంటే ఇది పంది కొవ్వు అనేది దాని అర్థం. ఇది ఎవరిచ్చారు? గుజరాత్ ల్యాబ్ వాళ్ళు ఇచ్చారు. ఈ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇండియా టుడే వాళ్ళు వీళ్ళు ఏమన్నారు? తిరుపతి లడ్డూస్ కంటైన్ బీఫ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్, కన్ఫర్మ్స్ ల్యాబ్ రిపోర్ట్. ఎవరు చెప్పారు ఇది? ఇండియా టుడే వాళ్ళు చెప్పారు. ఇండియా టుడే వాళ్ళు ఎందుకు చెప్పారు? ల్యాబ్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి. ఆ ల్యాబ్ వాళ్ళు ఇలా రిపోర్ట్ ఇచ్చారు, సోన్సో ఆయిల్స్ ఉన్నాయి అందులో అని చెప్పి ఎన్డీటీవీ వాళ్ళు చెప్పారు. తర్వాత పెట్టండి ఇది ఒకసారి. ఇది కూడా నేషనల్ మీడియా. ఇదేంటిది? ఇది టైమ్స్ నౌ. ఒకసారి పెట్టండి అతను ఏం మాట్లాడుతున్నాడు. It didn't fall in the range, and it was just 22.43. That clearly means that there was the beef tallow, in the ghee which was supplied by the AR Dairy, and I'll also just బీఫ్ టాలో ఉందని ఏఆర్ డైరీ వాళ్ళు సప్లై చేసిన దాంట్లో బీఫ్ టాలో ఉందని ఆ ల్యాబ్ రిపోర్ట్ ఉందని చెప్పి నేషనల్ మీడియా చెప్తుంది. పెట్టండి. read out the fourth one. If you just allow me, Meghna, it is 117.42, and it should be between 97.96 to 102.04, and that clearly means that there was lard. That means pig's fat was present in that. పిగ్స్ ఫ్యాట్ ఇన్ ప్రజెంట్ ఇన్ దట్ అని చెప్తున్నాడు ఇంగ్లీష్లో. ఆ నేషనల్ మీడియా చెప్పింది. ల్యాబ్ రిపోర్టే వీళ్ళు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా అప్పుడు వచ్చిన ల్యాబ్ రిపోర్ట్నే చెప్పారు. అయితే ఇప్పుడు వచ్చిన రిపోర్ట్లో ఆ రోజున చెప్పినవి అన్నీ ఉన్నాయి చాలా వరకు. ఆ కార్మెల్ ఆయిల్ ఉంది, లేదా పామ్ ఆయిల్ ఉంది, ఇవన్నీ కూడా అప్పుడు వచ్చిన ల్యాబ్ రిపోర్ట్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ ఫోర్డ్ అనేది లేకపోతే బీఫ్ ఆయిల్ అనేది ఉంది అని చెప్పి సిబిఐ మెన్షన్ చేయలేదంతే, లేదని కన్ఫర్మ్ చేయలేదు. ఉందని చెప్పలేదు సిబిఐ, అలాగని లేదు అవేమి లేవని కూడా చెప్పలేదు. కానీ నెయ్యి కల్తీ అవ్వటం 100% నిజం అని చెప్తున్నారు. నెయ్యి కల్తీ అయింది, మనోభావాలని దెబ్బకొట్టారు, మనోభావాలను కూడా కల్తీ చేశారు, దేవుణ్ణి కూడా కల్తీ చేశారు, దేవుడు ప్రసాదాన్ని కల్తీ చేశారు, దానిలో కూడా 250 కోట్లు కొట్టేశారు. అది నిజం. ఇదే మ్యాటర్ చెప్పారు ఆయన. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నో సార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానిలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ వస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది ఆ ల్యాబ్ రిపోర్టు ఎప్పుడైనా నాసిరకమైన ఇంగ్రీడియంట్స్, యానిమల్ ఫ్యాట్ అందులో కూడా ఫైండ్ అయిందని చెప్పి ఆ ఎన్డీటీబీ ఏదో ఉంది కదా, గుజరాత్ ల్యాబ్ వాళ్ళు ఇచ్చారు. అప్పుడు ఏళ్ళ అధికారంలో ఉన్న గుజరాత్లో జరిగేది జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటే మ్యానిపులేట్ కూడా చేయగలరు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇవ్వరాళ్ళు, ఏముంటే అదే ఇస్తారు అక్కడ. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఆయన అదే చెప్పాడు. When we formed the government and said we want to revive, we want to go back to, then we said we sent samples and we realized that this is animal fat, fish oil, and of course amount of beef fat and pig fat, fish oil. ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్, అలాగే పిగ్ ఫ్యాట్ అన్నాడు ఈయన కూడా. ఎక్కడయ్యే ఆ మాటలు? ఆ రిపోర్ట్ ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయండి. అది ఈ రిపోర్ట్లో ఉన్నాయే. ఇది ఒక ల్యాబ్ ఇచ్చింది, గుజరాత్ నుంచి ఒక ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఆ రిపోర్ట్లో ఉన్న యాజ్ ఇట్ ఈజ్ చెప్తే అది తప్ప, అది నేరమా? అది నేరం కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి శుద్ధి చేసేస్తారా? ఏది 250 కోట్లు నొక్కేసి? అమ్మ ఏం డ్రామాలు ఆడుతున్నారండి, మత్తిపోతుంది. అందుకని ఇప్పుడు అమ్మడి కుక్కను వదిలేస్తారు రోడ్డు మీదకి. ఎవరిని పడితే అని గరిసే వెళ్ళి ఎవరిని పడితే అని బూతులు తిట్టే అని.